నా పేరు ఆరాధ్య, మాది వైజాగ్. ప్రతి సంవత్సరం ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే నాకు ఇష్టం. కానీ ఈ 15 రోజుల్లో నాకు ఒక అబ్బాయి తగిలాడు. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళతో బాధ కూడా బాగుంటుందని మా పక్కింటి అబ్బాయి చెప్పాడు. అతను నాకు ఎంత పరిచయం అంటే, హైదరాబాద్ నుంచి వైజాగ్ జర్నీ ఒక రాత్రి పడుకుంటే తెల్లవారితే దిగిపోతామన్న ధీమా ఈసారి లేకుండా చేశాడు. అతని పేరు అజయ్. హాయ్. నిన్న నువ్వే కదా అక్కడ వాటర్ కొట్టింది? ఎటు వెళ్తున్నారు? ఇక్కడ నేను చాలా మందికి తెలుసు, ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం. ఇంక నువ్వు వెళ్తే మంచిది. ఇదేం గురు ఇంత నాజుగ్గుంది? ఏం పేరు దీని పేరు? అవా బీన్స్. అదే గురు, ఏం పేరు అని అడుగుతున్నాను. ఆరాధ్య. ఎన్ని రోజులైందంటే వచ్చి? ఇప్పుడే. అదే గురు, వచ్చి ఎన్ని రోజులైందని అడుగుతున్నాను. 2 days. ఎక్కడి నుండి? ఇక్కడ దగ్గరేనా? వైజాగ్. వైజాగ్. ఇంకెన్ని రోజులు ఉంటాయి అలా? 13 days. ఆల్రెడీ 2 days వేస్ట్ అయిపోయింది అనమాట. ఇవేంటి ఇంత ముదిరిపోయాయి? ఆరాధ్య, మళ్ళీ ఏంటి? నా దగ్గర జియో సిమ్ ఉంది, కాల్స్ కూడా కనెక్ట్ అవుతున్నాయంట. నీ నంబర్ ఇస్తే ఒకసారి ట్రై చేసుకుంటా. అవసరం లేదు, కానీ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు అని అర్థమైంది. చెప్పే. చాలా రోజుల క్రితం గంటాడి కృష్ణ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఫేమస్ ట్యూన్ చేశారు. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానే, నిద్రలోనూ నిన్నే నేను నీడే చేరుకుంటానే అని. కాకపోతే చిన్న కరెక్షన్, దేవుడు వరం ఇవ్వకపోయినా నాకు నువ్వు కావాలనిపిస్తుంది. భాస్కర్ భట్ల గారు కూడా ఓ పాట రాశారు. మగాళ్ళు ఒట్టి మాయగాళ్లే, ప్రేమంటే ఏంటో తెలీదే, నట్టేట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. సరే, ఈ రెండూ కాకుండా ప్రేమ అనేది ఒకటి ఉందని, అది చాలా గొప్పదని మన ఇద్దరం ప్రూవ్ చేద్దాం. ఏమంటావు? నేచర్ని పాడు చేసిన చాలు. నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. పొల్యూట్ చేయకండి. అయితే కుర్రాలు కూడా నేచర్లో పార్టే. అవును, రోజు చూస్తున్నాను పేపర్లో ఏ రేంజ్లో పొల్యూట్ చేస్తున్నారు. హాయ్. హాయ్. ఏంటి మొక్కలంటే అంత ఇష్టమా? చెప్పాను కదా, నేచర్ అంటే నాకు చాలా ఇష్టమని. నేచర్ పాడైపోతుంటే నాకు నచ్చదు. నేచర్ని పాడు చేసే వాళ్ళన్నా నాకు నచ్చదు. మొక్కల్ని పెంచితే కొంచెం పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు కదా, అందుకే. ఏమండి, ఈ మొక్క చాలా బాగుంది, తీసుకోవచ్చా? యా షూర్. థ్యాంక్స్ అండి. అవును, మీరేంటి ఇక్కడ? అదే నేచర్ని చూద్దామని వచ్చాను. 2 రోజులైంది కనిపించి. బాగుంది, చాలా బాగుంది. నేచర్ ఎప్పుడు అందంగానే ఉంటుంది, పొల్యూషన్ రానంత వరకు. అస్తమానం పొల్యూషన్ పొల్యూషన్ అంటున్నారు కదా, ఈ మొక్కలన్నీ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ వదిలినట్లు మీరు మా లోపాలన్నీ తీసుకొని మమ్మల్ని మంచోళ్ళుగా మార్చొచ్చు కదా, ఎందుకు మార్చరు?
ఏంటి కరెక్టేనా? కరెక్ట్ అండి. మొక్కలు బాగా పెరగాలని, పూలు బాగా పూయాలని, కాండం చుట్టూ మట్టేసి నీళ్ళు పోసినట్లు మా మీద ప్రేమ కురిపించి మా జీవితంలోకి వసంతాలు తీసుకురావచ్చు కదా, ఎందుకు చేయరు? ఏంటి నేను మాట్లాడే దాంట్లో తప్పుందా? తప్పే లేదు, కరెక్ట్ మాట్లాడారు. ఇంటి ముందు గ్రీనరీ ఉండాలని అందమైన మొక్కలు పెట్టినట్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పి ఆ గ్రీనరీ ఏదో మా మొహంలో చూడొచ్చు కదా. ఏంటి అంతేనా? మీరు బాగా మాట్లాడుతున్నారండి. షటప్. ఏం తెలుసు మీకు? వెళ్ళండి ఇక్కడి నుంచి. హ్మ్. ఇప్పుడు వెళ్ళండి. పొల్యూషన్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నేచర్ కోపం వస్తేనే వేరేలా ఉంటుంది. నువ్వు అంతవరకు తెచ్చుకోకు. ఓయ్ నీ టైమింగ్ బాగుంది. పొల్యూషన్. హాయ్ మిల్కీ. హాయ్. ఇవాళ స్కూల్ హాలిడేనా? స్కూల్ లేకపోతే ఎవరైనా యూనిఫామ్ వేసుకొని ఉంటారా? ఓహో, కరెక్టే. అవును, మీ ఇంటికి ఎవరు అక్క వచ్చింది కదా? ఆరాధ్య అక్క. ఆ అక్క నంబర్ తెలుసా? నీకెందుకు? నేచర్ గురించి మొక్కల గురించి డౌట్స్ ఉన్నాయి, అడగాలి. నాకు తెలియదు, నాకు తెలిసినా చెప్పను. ఓహో. ఉహుం. అబ్బా 90 90 10 10 మ్మ్. మ్మ్. ఏమైంది? 40 40 60 60 మ్మ్. మ్మ్. సగం పొల్యూషన్ మీ ఫ్యామిలీలోనే ఉంది కదనే. మీ అక్క మమ్మల్ని అంటది. ఇంకో చెప్పు. 15. 15. సరే బాగా చదువుకో. మా అక్క ఎక్కువ ఫోన్ యూస్ చేయదు, ఎందుకంటే రేడియేషన్ పొల్యూషన్. ఫోన్ లిఫ్ట్ చేస్తే నీ లక్కే. ఈసారి మీ అక్కనిలా పక్కింట్లోకి ఎదురింట్లోకి రావద్దని చెప్పు. ఈ అండమాన్ దీవులకో అడవుల్లోకో వెళ్ళమను, అక్కడే పొల్యూషన్ ఉండదు. ఓయ్ నువ్వేంటి ఇక్కడ? నేచర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలని వచ్చాను. నీకెంత చెప్పినా అర్థం కాదా? నీ డ్రెస్ బాగుంది కదా, మార్నింగ్ నుంచి అందరూ అదే అంటున్నారు. నాకు డ్రెస్ చాలా బాగుందని. డ్రెస్ బాగుంది అంటే నాకు బాలేదా? ఇప్పుడు హోర్డింగ్స్ మీద తమన్నా కట్టుకునే చీరలు తమన్నాకే బాగుంటాయి. మనల్ని ఎవరైనా అలా అనకపోతారా అని చిన్న ఆశ అంతే. హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాను. నువ్వు ఒక్కడివి చాలరా హైదరాబాద్ని పొల్యూట్ చేయడానికి. సర్లే గాని ఆ నంబర్ నాదే, సేవ్ చేసుకో. పొల్యూషన్. ఎందుకు చేసావు? అర్జెంట్ కాల్స్ ఓన్లీ అని స్టేటస్ పెట్టావుగా, అందుకే చేసా. ఆ స్టేటస్ నీ గురించి కాదు. ఆ విషయం నువ్వు స్టేటస్లో పెట్టేదిగా. అయితే ఇప్పుడేమంటావు? ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. అందుకేగా ఎన్నిసార్లు చెప్తుంది. నీ అబ్బా, ఇది మా చెల్లిదిరా. నాకేం తెలుసు, ఇదేనా వైజాగా నీకు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి? ఓయ్ ఏంటి? అదే హ్మ్? సెల్ఫీ. ఎందుకొచ్చావు? పిల్లల కిందకి స్పెట్స్ ఇచ్చి మర్చిపోయినట్లున్నావు, ఇద్దామని వచ్చా. మర్చిపోలేదు. మళ్ళీ ఏంటి? థ్యాంక్స్ చెప్పవా? ఇంట్లో బాబాయ్ ఉన్నాడు, చెప్తే తొక్క తీసేస్తాడు. మీ బాబాయ్ బయటికెళ్ళి గంట అవుతుంది, మీ పిన్ని కూడా ఇంట్లో లేదు. తప్పు కదా అలా అబద్ధాలాడచ్చా? ఓ, అన్నీ తెలుసుకునే వస్తున్నావు అనమాట. తప్పదుగా.
హా పిన్ని. ఏం చేస్తున్నావే? డోర్ తీ. వస్తున్నాను పిన్ని. బెల్ కొడుతుంటే డోర్ తీయవేంటి? అది కాదు పిన్ని. ఎప్పుడు చూడు ఆ ల్యాప్టాప్తోనే ఉంటావు. అయిపోయావురా నువ్వు. నిన్న నీ వల్ల మా పిన్ని దగ్గర ఎంత షేమ్ అయ్యానో తెలుసా? నేనేం చేశాను? అసలు ఏమైంది? మా పిన్ని మా ఇంటికి వచ్చింది. ఆ? మీ పిన్ని మీ ఇంటికి గాక మా ఇంటికి వచ్చుద్దా? అసలు బుర్ర పని చేస్తుందా నీకు? ఇనఫ్. ఇక్కడితో ఇవన్నీ వదిలేద్దాం. మహా అయితే ఇంకో 10 రోజులు ఉంటాను. ఈ ప్రేమ గీమా ఇవన్నీ అవసరమా? మంచి ఫ్రెండ్స్గా ఉందాం. ఫ్రెండ్స్ నాకు చాలామందే ఉన్నారు, ఇంకా నువ్వెందుకు? ఇక్కడ రిక్వైర్మెంటు ఫ్రెండ్ కాదు, లవరు. వద్దు వద్దు అంటే నా వెంట పడతానంటావేంటి? సిగ్గులేదా? ప్రేమించడం మొదలెట్టాక ఫస్ట్ వదిలేయాల్సింది సిగ్గుపడటం. సిగ్గుపడితే పనులవ్వవు. నేను సిగ్గుపడను, నువ్వు సిగ్గుపడకు. సిగ్గు లేకుండా ప్రేమించుకుందాం. సరే, సిగ్గు లేకుండా ఓ మాట చెప్తాను విను. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తంది కూడా వైజాగే. త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇవన్నీ నీకు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతా అని చెప్పలేదు. ఓహో, అయితే నా ట్రూలో ఉన్నమాట. హా? ఐ యు మ్యాడ్? సరే, అన్నొకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు. ఆడెందుకు నీకు చేస్తాడు? చెయ్యాలి. భావి భారత పౌరుడిగా ఆడికి, పౌరురాలిగా నీకు, సాటి ప్రేమికుడైన నాకు చెప్పాల్సిన బాధ్యత మీ ఇద్దరికీ ఉంది. నేను చెప్పానుగా, ఇద్దరిలో ఎవరు చెప్పినా ఒకటే. సరే, మీ ఫోటో ప్రూఫ్ ఏది? నీ లిప్ ప్రింట్ ఏది? మీ 2G లవ్వా 4G లవ్వా? ఉంటుందా బఫర్ అవుద్దా? అసలు ఎంత MBBS స్పీడ్ మీది నాకు తెలియాలి కదా. రేపెప్పుడో నీకెవరూ లేరని చెప్పి నాకు తెలిసి నేను బాధపడటం, అనవసరంగా వదిలేసానని అనుకోవటం, ఈ తలనొప్పులంతా నాకు అవసరమా? ప్రూఫ్లు చూపించి కనెక్షన్ కట్ చేసుకుని వెళ్ళిపో, సరేనా? రైట్. ఇంకా నీ కర్మ. నువ్వు ట్రై చేసుకుంటావో ఎందులో పడిచేస్తావో నీ ఇష్టం. నా ఒపీనియన్ మాత్రం మారదు. లవ్లో ఫార్మాలిటీస్ అన్నీ నువ్వే కరెక్ట్గా ఫాలో అవుతున్నావు. ముందు మాట్లాడినన్నావు, అయిపోయింది. తర్వాత కలవనన్నావు, అది అయిపోయింది. ఇప్పుడు లవ్ చేయను అంటున్నావు, నెక్స్ట్ ఇంకా లవ్ చేయడమే. అసలు ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత పాజిటివ్ యాటిట్యూడ్ నీకు? మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే డైరెక్ట్గా మాట్లాడాలేమో అనుకుంటున్నానంటావు. అర్జెంట్ కాల్స్ ఓన్లీ అని స్టేటస్ పెడితే నువ్వు కాల్ చేస్తావు. అసలు నీ క్యారెక్టర్ ఏంట్రా? నాకు క్యారెక్టర్ లేదు. ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ నేను చేయలేను. నేను మనిషిని. నాకు బాధ, కోపం, ప్రేమ, కామం అన్నీ ఉన్నాయి. ఏది ఎప్పుడెటు డామినేట్ చేస్తుంటే అటువైపు వెళ్ళిపోతుంటాను. నీ స్వార్థం కోసం నన్ను క్యారెక్టర్లో బంధించకు, నేను చేయలేను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్టర్సే. నేను 2-3 సార్లు ట్రై చేశాను, నాకు రాలే, దొరికిపోయాను. నాకు యాక్టింగ్లు పర్ఫార్మెన్స్లు తెలియని అమ్మాయి కావాలి, అది నువ్వు అనుకుంటున్నాను. ఓ, నువ్వు ఒక్కడే మనిషి మరి. మేం కాదు. నా పెర్ఫార్మెన్స్ నువ్వు తట్టుకోలేవు. నేను చాలా మంచి యాక్టర్ని. నన్ను ప్రేమించి నువ్వు కూడా మంచిగా మారు. సాటి మనిషిని ఎలా ప్రేమించాలో నేర్చుకో. ఓయ్, ఏంటి? నా టైమింగ్ బాగుందా? అదే కొద్దిగా మిస్ అవుతుంది, చూసుకో. ఈ ఎదవ పని చేసింది నువ్వేనా? అక్కడైతే అందరు చూస్తారని ఇక్కడ కట్టాను. ఇది మార్చినంత ఈజీ కాదు నా మనసు మార్చడం. హే, ఈ మధ్య నీ టైమింగ్ అదిరిపోతుంది. అది కాదు, ఇది. కాసేపు ఉండొచ్చు కదా. నేను వచ్చిన పని అయిపోయింది. శ్రీదేవిలా పెద్ద కళ్ళుంటే సరిపోదు, ఆవిడలా అర్థం చేసుకునే మనసు ఉండాలి. శ్రీదేవి ఎవరు? శ్రీదేవి తెలీదా నీకు? ఫిల్మ్ యాక్టరా? ఫిలిం యాక్టరా కాదా అనేది పక్కన పెట్టు. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? నైనోమే సప్నా, సప్నోమే సజ్జనా, సజ్జనాపై దిల్లాగా అని చెప్పింది. అంటే హిందీ రాదా నీకు? కుర్రాలను ఎక్కువ తిప్పించుకోకండి, వాళ్ళకి మనం తప్ప ఎవరూ లేరు, ప్రపోజ్ చేస్తే త్వరగా రిప్లై ఇవ్వండి అని చెప్పింది. నీ శ్రీదేవికి చెప్పు, ఈ రోజుల్లో అమ్మాయిలు అంత ఈజీగా పడరని. ఏ నెట్వర్క్ ఇది? అస్సలు బఫర్ అవ్వట్లేదు. స్టాప్ ఇట్. టాపిక్ మార్చుకు. నీ ఇష్టానికి నువ్వు అన్నీ వాడేసుకుంటావా? ఆఖరికి శ్రీదేవిని కూడా వదలవా? ఇప్పుడు దాని అర్థం అది కాదని ఎవడిప్పుడు నీకు? మా బాబాయ్. మీ బాబాయ్ కలా అర్థమైంది, నాకు ఇలా అర్థమైంది. నేనైతే ఇప్పటికీ దాని అర్థం అదే అనుకుంటున్నాను. అనుకుంటావు? నువ్వెందుకు అనుకో? ఏ అమ్మాయినా తను ప్రేమించేవాడు మంచోడే కావాలనుకుంటుంది, నీలా మ్యానిపులేట్ చేసేవాడు కాదు. మంచోడా? యాడుంటాడు? ఇది తెలిసి ఎక్కడుంటాడో? మంచి చెడ్లు అనేవి మనకి కన్వీనియంట్గా ఎప్పుడో మార్చేసుకున్నాం. ఇక్కడ దీన్ని గుండె అంటారు. మన మనుషులందరం కలిసి దీనికి మనసు అని పేరు పెట్టుకున్నాం. విషయం ఏంటంటే, మంచి రక్తం చెడు రక్తం మీ రెండు ఇక్కడ ఫిల్టర్ అవుతుంటాయి. చెడు రక్తం వద్దని చెప్పి తీసేస్తామా? తీసేలేంగా. మనిషి కూడా అంతే, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటాడు. నేనే మంచోడని వచ్చి చెప్పినా నమ్మకు.
మంచోడు ఎవడు లేడు ఇక్కడ. అవును కరెక్టే, ఇక్కడ నీకున్నదంతా చెడు రక్తమే, పొల్యూట్ అయిపోయింది. మా అందరిలా నీకు హార్ట్ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే, కానీ లేదు. మగాడికి హార్ట్ ఉందన్న సంగతి ఆడికి హార్ట్ అటాక్ వచ్చేంత వరకు తెలియదు మీ ఆడాళ్ళకి. అందుకే అప్పుడప్పుడు ఇలా ప్రూవ్ చేసుకుంటుంటాం. పొల్యూషన్. ఓయ్, కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు, తర్వాత కాల్ బ్యాక్ అయినా చేయాలి కదా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కాల్ చేస్తారు. నాకు నచ్చితేనే కాల్ బ్యాక్ చేస్తాను, లేకపోతే లేదు. వాళ్ళందరితో పాటే నువ్వేం స్పెషల్ కాదు. వాళ్ళు నేను ఒకటని అనకు. వాళ్ళు వేరు, నేను వేరు. ఆ మాట నువ్వు కాదు, నేననాలి. అనుకో, నువ్వు కూడా అనుకో. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నా గుర్తింపేదో నాకు ఇచ్చేయి, కుక్కలా పడుంటాను. మళ్ళీ మొరగమన్నా మొరగను. ఏదో చెప్పేసెళ్ళు. ఐ హేట్ డాగ్స్. అలా దూరంగా వెళ్ళిపోకు, నాకు బ్రీత్ అందట్లేదు. రెండు రోజులైందిరా కనబడక, ఏమైపోయింది? వెళ్ళిపోయిందేమో. నేను 6 కొట్టాను. ఎస్ రే, ఈ మధ్య ఎక్కడెక్కడ ఎక్కువ తిరుగుతున్నారేంట్రా? మీకేం పని లేదా? జుట్టు పట్టుకుని గట్టిలా అయితే నా అంతవడానికి 5 ఏళ్ళు పట్టుద్ది. అప్పుడు రారా చెప్తాను. నాకు తెలుసురా నువ్వు అక్కని ట్రై చేస్తున్నావు అని, నాకు అన్నీ తెలుసురా. మీ అక్క నేను ట్రై చేయడం ఏంటే, అది ఎప్పుడో పడిపోయింది. ఆగురా, నీ పని చెప్తా. ఆ వెళ్ళు. అరే అదేంట్రా అలా అనేసావు? వాళ్ళ అక్కని తీసుకొచ్చేసారా? రానీరా, రావాలనే కదా. నువ్వు సూపర్ బా. ఎప్పటికైనా నీ జీవిత చరిత్ర నేనే రాస్తా. జీవిత చరిత్ర రాయాలంటే రాజశేఖర్ని అడగాలి కానీ నన్ను అడిగితే ఆ, ఏమొస్తా? జీవిత చరిత్ర అంటే జీవిత గారి చరిత్ర అని కాదు బావా, ఆ? నీ జీవిత చరిత్ర. రాదు లేదా? అరే అదేంట్రా అంత కోపంగా వస్తుంది? నేను వెళ్తున్నా, రేయ్, బాయ్ బాయ్. రేయ్. ఏంటి వీటితో నేను నీకు పడిపోయానని చెప్పావంట? ఏ పడలేదా? లేదు. పడలేదంట్రా, హ్యాపీయా? హ్యాపీ. ఏదో ఒకటి అప్డేట్ ఇస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటో తీసుకుంటాం కదా. నేను నీకు ఎప్పటికీ పడ్ను, ఇదే నా పర్మనెంట్ స్టేటస్. దగ్గరకు వచ్చేసావు అనమాట. పడిపోయే ముందు ఇలాంటి డైలాగులు వస్తుంటాయి. నువ్వు వెళ్ళరా చోటు, నేను వస్తాను. అసలు దీన్ని ఎవడన్నా ప్రేమ అంటాడా? అసలు నువ్వు ఏం చేసావని నీ మీద ప్రేమ పుడుతుంది? ఇదంతా కాదబ్బా. అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమించాలి? ఒక రీజన్ చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తా. ఈ మాట భూమి మీద ఏ మగాడిని అడక్కు, ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతింటాయి. బేసిక్గా ఏ మగాడికి ప్రేమించడం రాదు. మీరు ఇలాగా అలాగా అని చెప్పి చేయించుకుంటే ట్రై చేస్తాం అంతే తప్ప మాకంత సీన్ లేదు. అందుకే మగాడే ఎప్పుడు లవ్లో ఫెయిల్ అవుతుంటాడు. నీకు ప్రేమించడం రాదు, కానీ వెంట పడతావు, విసిగిస్తావు. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే ఎన్నిసార్లు చెప్పక్కర్లేదు. ఇక్కడ ఏదుంటే అది ఇక్కడ కనిపిస్తుంది. మన కళ్ళు కూడా మాట్లాడుకుంటాయి. అది ప్రేమంటే. ఇది కాదు. శుభమా అని దేవుడు నోరిస్తే కళ్ళు మాట్లాడాలి, చెవులు చూడాలంటారేంటండి? నాకు అర్థంగా కడుతాను. దేవుడు అందరినీ పుట్టించాక నేను వీళ్ళకింత చేస్తే వీళ్ళు నా గురించి మాట్లాడుకోవట్లేదేంటా అని మనిషికి నోరిచ్చి ప్రేమించండి, పూజించండి, క్షమించండి అని 3 మాటలు ఇస్తే మీరు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడేసి అసలైనవన్నీ వదిలేస్తుంటారు. నువ్వైతే ఆ మొదటిది అసలు వాడమే మానేశావు. అసలు నేనైతే ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ప్రేమంటే ఏంటో తెలియని వాడితో ప్రేమ గురించి మాట్లాడడం. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద ప్రేమ పుట్టాలంటే వాడి క్యాస్ట్ ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడికి ఎంత ఉంది, ఇవన్నీ చూసి పుట్టదు. వాడికి ఎంత ప్రేమ ఉందో మాత్రమే చూస్తుంది. అది నీకు లేదు. ప్రేమ ఎప్పుడూ అలా పుట్టడం మానేసింది. అలా పుట్టి ఫెయిల్ అయిపోయి విసిగిపోయింది. ఇప్పుడిప్పుడే సేఫ్ జోన్లోకి వస్తుంది. పూర్వం జమీందార్ల కూతుర్లు పడవల్లో కాలేజీకి వెళ్తూ పడవ నడిపే వాళ్ళకి పడేవాళ్ళంట. ఇప్పుడు అవన్నీ కథలైపోయినాయి. ఇప్పుడంతా ఈ మంత్ అంతా నువ్వు నన్ను లవ్ చేయగా నీ సేవింగ్స్ ఎంత, నా సేవింగ్స్ ఎంత, ఇద్దరం కలిపి ఎంత సేవ్ చేస్తున్నాం అంతే. అంటే నీ దృష్టిలో డబ్బు లేకపోతే ప్రేమకు వాల్యూ లేదా? ప్రేమ ఎప్పుడు మళ్ళీ నార్మల్గా ఉండదు. దానికి ఫ్యాంటసీలు ఎక్కువ. పిజ్జాలు కావాలంటది, బర్గర్లు కావాలంటది. యాడ్ నుండి తెస్తాం, సేవింగ్స్ ఉంటే తెస్తాం. అప్పుడప్పుడు చల్లగాలికి అలా బయటికి వెళ్దాం అంటది. యాడ్ నుండి తీస్తాం, సేవింగ్స్ ఉంటే తీస్తాం. చూడు బుజ్జి, లైఫ్ ఎప్పుడు ఒకే లైన్ మీద వెళ్తుంటుంది. ఒక ఆడి కారు ఉన్న కుర్రాడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు అనుకో, ఆ అమ్మాయిది అదృష్టం అంటారు. అదే ఆల్టో 800 థర్డ్ హ్యాండిల్ కారు ఉన్న అమ్మాయిని ఒక అబ్బాయి పడేశాడనుకో, ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడంటారు, మాయ చేశాడంటారు, డబ్బులకు వలేశాడంటారు. ప్రపంచ పటంలో ఉన్న వంపులన్నీ వచ్చేస్తాయి ఒక్క నా కొడుక్కి. ఏం చేస్తాం? వింటాం. ప్రేమ ఎప్పుడు ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలోనే బాగుంటుంది. అదే బయటికి వెళ్తే దాని శత్రువులు ఎక్కువ, చంపేస్తారు. చంపేసేంత ప్రేమ వద్దు మనకి. నువ్వు వాడికి ఎంత ఇష్టమని ఎవడని వచ్చి నిన్ను అడిగితే 2 కోట్లు సరిపోయేంత ప్రేమ ఉందని అబద్ధమన్నా చెప్పు. అంతేగాని ఆళ్ళు లేకుండా నేను ఉండలేను, ఆళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను అని మాత్రం చెప్పకు. జనాలు ఎండ మానేశారు. ఇంకెప్పుడు ఇలాంటి పోస్టులు ఫేస్బుక్లో కూడా పెట్టకు. నేను లైక్ కొట్టను. నేను నిన్ను బ్లాక్ చేస్తా. లైక్లకు కృత్తుబడి యాడ్ చేసుకున్నావు, ఇప్పుడు బ్లాక్ చేస్తున్నట్టున్నావా? నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ఇక్కడ చాలా హోల్స్ బ్లాక్ అయిపోయినాయి. నువ్వు ఇంకెక్కడ పడితే అక్కడ నన్ను బ్లాక్ చేయకు.
నేను తట్టుకోలేను. నేను చెప్పిన మాటను మన ఇద్దరం ప్రేమించుకుందాం. ప్రేమించుకొని ప్రేమించుకొని తర్వాత ఏంటో చెప్పు. నాకు ఇలా మధ్యలో ఆపేస్తే చిరాకు. ముద్దు పెడదాం అనుకుంటున్నాను. ఏదైతే మాట్లాడకూడదు అనుకుంటానో దాన్నే గుచ్చి గుచ్చి మరి అడుగుతావు. అక్క అక్క ఆడుకుందాం అక్క. ఓకే ఓకే ఆడుకుందాం. అందరూ ఇలా సైడ్కి రండి. ఎవరు నాకు ముద్దు పెడితే వాళ్ళ పేరు నేను చెప్పేస్తాను. ఓకేనా? ఆడుకుందామా? రెడీ? రెడీ రెడీ. ప్రియా. నెక్స్ట్ ధరణి. నెక్స్ట్ సిరి. నెక్స్ట్ మిన్నీ. నెక్స్ట్ జెన్నీ. నో నో నో. ఓకే వన్ మోర్ టైం. జెస్సీ. నో నో నో. ఓకే ఓకే ఈసారి గ్యారంటీగా చెప్పేస్తాను. ఓకే చిన్ని. నువ్వేంటి ఇక్కడ? అదేంటి అప్పుడే అయిపోయిందా గేమ్? నా పేరు ఇంకా చెప్పలేదుగా. మాట్లాడుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? ఏ అమ్మ అయినా తను ప్రేమించిన వాడితోనే ముద్దు పెట్టించుకోవాలనుకుంటా. నీలా ఇలా బేవ. ఛీ, నీకు అసలు సెన్సే లేదు. రండి. నీకోసమే ఉన్నాను ఇక్కడ. ఎందుకు? నువ్వు సారీ చెప్తే నేను కూల్ అయిపోవాలా? సారీ దేనికి? ఏం చేసావో నీకు తెలీదా? నా మానాన నేనేదో లవ్ చేసుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి గేమ్ ఆడావు. సర్లే బాగా ఆడుతున్నావు కదా అని చెప్పి నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని అడగకుండా పార్టిసిపేట్ చేసినందుకు మీరిచ్చే గుర్తింపు ఇదా? అసలు నేనెలా హ్యాండిల్ చేశాను నిన్ను? నువ్వెలా హ్యాండిల్ చేసావు నన్ను? ఏమన్నా అర్థముందా? అసలు నిన్నెవడ్రా పార్టిసిపేట్ చేయమన్నాడు? నాకేం తెలుసు గేమ్ రూల్స్? ఇలా తిక్కగా మాట్లాడితేనే నాకు కాలుతుంది. నేను వెళ్తా. ఆరాధ్య, మళ్ళీ ఏంటి? ఐ లవ్ యూ. ఈ మాట నాకు చాలా మంది చెప్పారు. ఎవరు చెప్పినా కొంచెమైనా ఫీల్ ఉండేది. నువ్వు చెప్తే అసలు ఏమనిపించట్లేదు. దయచేసి ఇంకెప్పుడు చెప్పకు. చెప్పేస్తావా నన్ను? నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఇలానే ఊపిరాడలేదు. బాడీలో పార్ట్స్ అన్ని జామ్ అయిపోయినాయి. పైకి బాగానే ఉన్నాను అనిపిస్తున్నా లోపలేది మాటినట్లేదు. అప్పుడు అర్థమైంది నేను పొల్యూట్ అయిపోయానని. నువ్వు ఆక్సిజన్ ఇస్తే తప్ప నా హెల్త్ సెట్ అవ్వదు. నా హెల్త్ నాకే కాదు నీకు ఇంపార్టెంట్. ఇదంతా ఎలా చెప్పాలో తెలియక ఇందాక అలా చేశాను. ఇలా ఎవడు చెప్పున్నాడు కదా. నైట్ పడుకునే ముందు డోర్స్ లాక్ చేశామా, లైట్స్ ఆఫ్ చేశామాతో పాటు నెట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవాలని అతనే నాకు పరిచయం చేశాడు. ఓయ్, నీ టైమింగ్ బాగుంది. ఓయ్, నేచర్ ఏంటి అందులోకి వచ్చింది? ఏంటి? రాత్రంతా ఆలోచించాను. ఎందుకు చెప్పాలి అనే క్వశ్చన్ రేజ్ అయితే ఆగిపోదాం అనుకున్నా. కానీ ఎలా చెప్పాలి అనే క్వశ్చన్ దాన్ని డామినేట్ చేసేసింది. ఇప్పుడు కూడా చెప్పకపోతే పొల్యూట్ అయిపోయేలా ఉన్నాను. ఏంటిది? చిన్న కన్ఫర్మేషన్. కవర్ ఫొటోస్ అన్ని శ్రీదేవి ఉన్నాయి. శ్రీదేవి అంటే అంత ఇష్టమా? చాలా. మరి నేను చాలా 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 ఇలా వేసుకుంటూ పోతే
చాలకుండా పోతాయి. అంత ఇష్టం. నాకు ఊపిరి ఆడట్లేదు. నాకు ఇప్పుడే సెట్ అయింది. అవునా? ఈ పుట్టుమచ్చ ఉన్నదా పెట్టిందా? ఉన్నదే. అవునా? వర్షం పడేలా ఉంది, నేను వెళ్తా. వర్షం ఇంకాసేపు నేను ఉండమంటుందేమో. అవునా? సెకండ్స్ మనకు నచ్చిన వాళ్ళని హక్ చేసుకుంటే 25 సెకండ్ నుంచి మనం ఏం చెప్తే అది నమ్ముతారంట. ఐ లవ్ యూ. మళ్ళీ ఇంకెప్పుడైనా అవసరం అవుద్దేమో. సేఫ్ సైడ్కి ఇంకోసారి. ఓయ్, అందరు పండగ హడావిడిలో ఉంటే నువ్వేంటి ఇంకెలా ఉన్నావు? అద్దం ముందు కూర్చొని రెడీ అవుతుంటే నీకే మ్యాచింగ్ నచ్చుతుందో అని టెన్షన్ ఎక్కువైపోయింది. అందుకే ఇలా. సరే, బాగుందా? అంతేనా? బాగుంది. ఈ హడావిడిలో పడేనా? మార్నింగ్ నుంచి ఫోను లేదు, ఏమీ లేదు. అనుకున్నా సార్ ఇంకా అడగలేదేంటా అని. ఇల్లంతా చుట్టాలు, అస్సలు ఖాళీ లేదు. మిల్కీ అయితే ఒక్క నిమిషం కూడా వదలట్లేదు. వీలైతే నేనే కాల్ చేస్తాను కదా, నువ్వు అడగాలా? ట్రై చేస్తున్నప్పుడే బాగా మాట్లాడేవాడివి, ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఇంకేంటి ఇంకేంటి అంటున్నా. ఇంకేం మాట్లాడతా? అసలు ఈ లవర్స్ అందరూ గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారు? ఏముంది, ముద్దిమంటాను, లేదు నేను ఇవ్వను అంటావు. పర్లేదు ఇచ్చే, ఇంకెప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేస్తాను అంటాను. అవసరం లేదంటావు. ప్లీజ్ ట్రై చేయొచ్చు కదా అంటాను. గుడ్ నైట్ అంటావు. అంతే. అంతేనా? ఈ ముద్దులు అవేముండవా? వస్తాయి, అన్ని తర్వాత వస్తాయి. కంగారు ఎందుకు? అంటే ఎప్పుడో జరిగే వాటి గురించి ముందుగానే ప్రీప్లాన్గా ఉంటారా? బాగున్నానా? అదేంటంత బాగుంది? ఏమైంది? నువ్వు దూరంగా ఉంటే బ్రీత్ అందట్లేదు. నీకు ఈ మధ్య బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైంది. ఇప్పుడు ఓకేనా? బెటర్. ఏంటి లిప్స్టిక్ పెట్టలేదు? లిప్స్టిక్ పెట్టుకున్న లిప్స్ని కిస్ చేస్తే హెల్త్కి ప్రాబ్లం అంట. మ్మ్. డ్రింక్ చేసావా? లేదే,
సెంటర్ ఫ్రెష్ కూడా వేసుకున్నాడు. మేబీ అమ్మాయిలు ఎందుకే డ్రింక్ చేయొద్దంటారేమో. మీరు అలా కూడా ఆలోచించవచ్చు కదా. ఇలా మధ్యలో ఆపేస్తేనే ఒకటి తాగాల్సిన దగ్గర 2 తాగేస్తుంటాం. సరే వెళ్తా, పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. బాయ్. ఏమైంది? ప్రీతి అందట్లేదు. బాయ్. హా పిన్ని, ఎక్కడున్నావే? సర్లాంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, వచ్చేస్తున్నాను. సరే రా, తొందరగా రా. హా సరే పిన్ని. ఓయ్, ఏంటి వెళ్ళిపోతున్నావు? నీకు అసలు ఎక్కడికి పోయావు? ఎందుకు కొట్టానని కూడా అడగవా? ఎందుకో కొట్టావులే, కొట్టింది నువ్వేగా. నీలో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ గురించే నా భయం. రేపు నేను వెళ్ళిపోతే మళ్ళీ అదే వస్తుందిలే అనుకుంటావని నా భయం. నా మీద ప్రేమ తగ్గిపోయిందంటే మగాడికి ప్రేమించడం రాదు కదా అని ముందే చెప్పానంటావని నా భయం. నీకు అర్థం కావట్లేదు అజయ్, నాకు మెంటల్ ఎక్కిపోతుంది. ఈ ప్లేస్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఏమైందని? నేను ఇంకా 10 రోజులు ఉంటానని అనుకుంటున్నాను. రేపు వెళ్ళిపోతున్నాను. ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం మార్చు, నాకు నచ్చట్లేదు. అలా వదిలేక అజయ్, ఇంకా పొల్యూట్ అయిపోతాను. ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఇప్పుడే అందరికీ. 20 సెకండ్స్ ఒకరినొకరు హక్ చేసుకుంటే 21 సెకండ్ నుంచి మనం ఏం చెప్తే అది నమ్ముతారు. అలా నా మనసులో బాధని నీకు ట్రాన్స్ఫర్ చేయడానికి నీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉందా? నేను అన్ని ఎక్స్ప్రెషన్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ నీకేదైతే రన్ అవుతుందో నాకు అదే రన్ అవుతుంది. హా బాబాయ్. ఆరాధ్య, ఎక్కడున్నావు తల్లి? కిందనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. నీకోసం వెయిట్ చేస్తున్నాను. హా సరే, వెళ్తున్నాను. బాయ్. నువ్వు అలా దూరంగా వెళ్తే నాకు బ్రీత్ అందట్లేదు. నాకు కూడా. ఎన్ని రోజులు పట్టిందా రావడానికి? హైదరాబాద్ నుంచి వైజాగ్కి రిజర్వేషన్ అంత ఈజీ అనుకున్నావా? ఆఖరికి జనరల్లో వచ్చాను. ఇక్కడ వేస్తున్నారు కాదు తెలుసా? ఈసారి నేను రాను, నువ్వే రా. సరే, నువ్వు ఆ లెఫ్ట్లో వెయిట్ చేయి, వస్తా. హైదరాబాద్ ఇంజనీరింగ్ చదివిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చే పేరు. అందుకు కారణం ఇక్కడుండే సాఫ్ట్వేర్ కంపెనీలు, ఆ కంపెనీల నుంచి వచ్చే జాబ్లు, ఆ జాబ్ల నుంచి వచ్చే జీతాలు. అందుకే బీటెక్ చదివిన ప్రతివాడు ఇక్కడే ప్రత్యక్షమవుతాడు. ఇలా వచ్చిన వాళ్ళలో ఆశలు ఆశయాలతో వచ్చిన వాళ్ళు కొందరైతే, బాధలు బాధ్యతలతో వచ్చిన వాళ్ళు ఇంకొందరు. కొందరు ఎందుకు వచ్చామో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఈ నగరం ప్రతి ఒక్కరిని రకరకాలుగా పరీక్షిస్తుంది. ఖచ్చితంగా జాబ్ అవసరం ఉన్న వాడికి అంత తేలిగ్గా జాబ్ రాని సందర్భాలు ఉన్నాయి. ఏదో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి లైట్ అనుకున్న వాడికి ఆఫర్ లెటర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఆ విషయానికి వస్తున్నాను. నా పేరు కార్తిక్. బీటెక్ ఈ సిటీలోనే కంప్లీట్ చేసి 80% వరకు పాస్ అయ్యి ఉద్యోగం కోసం ఓ రేంజ్లో బయటాడుతున్నాను. ఇదిగో ఈరోజే నా 100వ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వస్తున్నాను. ఇంటికి వెళ్ళిపోయావా?
అంత ఫాస్ట్గా వెళ్ళిపోయావా? సరే కానీ మన నెక్స్ట్ వీకెండ్ మూవీకి వెళ్దామా? ప్లీజ్ ప్లీజ్ రా, అది నా బంగారం అంటే. తమ్ముడు సారీ అన్నయ్య, చూసుకోలేదు, సారీ. పేపర్స్ కాదురా ఇవి, నా లైఫ్. 23 ఏళ్ళు కష్టపడి సంపాదించాను. అన్నా మీరు కార్తిక్ కదా? నేనన్నా సిఎస్సి సంజయ్ని. ఓ తమ్ముడు నువ్వా? కాలేజ్ ఎలా ఉంది తమ్ముడు? ఫైన్ అన్నా. ఏంటి తమ్ముడు మరీ అంత మైండ్ యాబ్సెంట్ అయితే ఎలా? అది చూసుకోలేదన్నా. బంగారం, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి తమ్ముడు లవ్వా? అవునన్నా. అబ్బో బాయ్ దిగిపోయావురా. ఇంతకీ అమ్మాయి ఎవరు? పక్కింటి అమ్మాయా? కాదన్నా. మరి మీ రిలేటివా? కాదన్నా, ఆ అమ్మాయి మా క్లాస్మేటే. క్లాస్మేటా? సరే పద తమ్ముడు, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. తమ్ముడు చేపలు రుద్దినట్టు 10th ఇంటర్మీడియట్ రుద్దితే మార్కులు ర్యాంకులు రాకుండా ఉంటాయా? అలా వచ్చిన మార్కులు ర్యాంకులతోనే మన కాలేజీలో సీట్ వచ్చింది. కొత్త పరిసరాలు, కొత్త పరిచయాలు, కంటి ముందు ప్రతి ఒక్కటి కలర్ఫుల్గా కనిపిస్తుంది. బహుశా ఇప్పటివరకు నేను చదివింది కోఎడ్యుకేషన్ లైఫ్ కాకపోవడం వల్లనేమో ఏమో తెలియదు, కానీ అంతా కొత్తగా భలే ఉంది. In this group of elements is also to be perfect, non-technique, non-solve this method so you. అలా ఉంటున్న రోజుల్లో ఓ రోజు In this group of Excuse me? also to be perfect, non-technique, non-solve this method. These methods are two types. One is equation and second one is expression. Equation is equal to expression. Expression is equal to equation. There are two groups of methods. One non-technical group and technical groups. And in technical group there are organic elements are there. In non-technical group పేరేంటో? చైత్ర. కొంచెం లావుగా ఉందని కళ్ళు చెబుతున్నా, బొద్దుగా ముద్దుగా ఉందని మనసు చెబుతుంది. లవ్లో మనసు చెప్పిందే వినాలి కదా అని ఫిక్స్ అయ్యి ఫాలో చేయడం స్టార్ట్ చేశా. అలా ఫాలో చేస్తున్న ఒక రోజు కనిపెట్టేసింది. మంచో చెడు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేయడమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యా. నాలో ఏం నచ్చినా లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిందో తెలియదు, కానీ చాలా హ్యాపీగా ఉంది. అంతే హ్యాపీగా మా జర్నీ స్టార్ట్ అయింది.
హ్యాపీగా ఉందిరా. లైఫ్ లాంగ్ ఇలానే ఉంటే చాలు. మా ఫ్యామిలీలో అమ్మాయిలకి ఎడ్యుకేషన్ అవ్వగానే మ్యారేజ్ చేసేస్తారు. ఓ మొత్తం నేనే మేనేజ్ చేసుకుంటా. ఫైనాన్షియల్ ప్రాబ్లం, క్యాస్ట్ ప్రాబ్లం, రీజనల్ ప్రాబ్లం, టోటల్గా. నువ్వు ఆ టైంకి జాబ్ తెచ్చుకోరా. ఓ సరేనే, దానిలో పెద్ద విషయం ఉంది. అయినా నువ్వు భయపడ్డానికి, నాకు జాబ్ రాకపోవడానికి ఒక్క రీజన్ చెప్పు. నువ్వేం టెన్షన్ పడకు, వీటిని వదిలే. నువ్వేం భయపడకు, మొత్తం నేనే చూసుకుంటా. అమ్మయ్యా, అసైన్మెంట్స్, ల్యాబ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ కళ్ళు మూసి తెరిసే లోపల వచ్చేసేవి. నా బీటెక్ కంప్లీట్ అయిపోయి కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు అన్న రోజే అనిపించింది జైలు నుంచి స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోతున్నావు అని. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఆ రోజే అసలైన జైల్లోకి దూకానని. ఫ్రెషర్గా ఫస్ట్ 3 months చాలానే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా, మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టా, అయినా పని జరగలేదు. తర్వాత కోర్సులో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యా. అందులో మళ్ళీ కన్ఫ్యూజన్. ఒక్కొక్కడు ఒకటి చెప్తాడు. జాబ్ ఎవరికైనా అని ఒకడు అంటాడు, అందులో గ్రోత్ ఉండదు, ఒరాకిల్ ఈజ్ బెస్ట్ అని ఇంకొకటి అంటాడు, దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ, 100 బెస్ట్ అని మరొకటి అంటాడు. ఏదో ఒకటి ఫైనల్గా నాకు కావాల్సింది జాబ్, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కావాల్సింది నా జీతం. ఐ మీన్ నా లవర్ నా గురించి తన ఫ్యామిలీతో చెప్పాలన్నా, నా ఫ్యామిలీకి నేను సెటిల్ అయ్యానని ఒక చిన్న హ్యాపీనెస్ ఇవ్వాలన్నా. ఫైనల్లీ కోర్సులో ఆప్షన్స్ ఎంచుకొని జాయిన్ అయ్యా. 2 నెలల్లో కోర్స్ కూడా అయిపోయింది. మళ్ళీ ట్రయల్స్. స్లోగా ఇంటర్వ్యూ కాల్స్ తగ్గుతున్నాయి, చిన్న చిన్నగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఇంతకాలం ఒక్క కొడుకునే కదా గారాబంగా చూసుకుంటారు అనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది పని పాట లేకుండా పిల్లలు ఎంతమంది ఉన్నా ఒకటేనని. చైత్ర దగ్గర నుంచి కూడా అదే ప్రశ్న, జాబ్ పరిస్థితి ఏంటి అని. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు హలో. Hi, is this Karthik? యా, హూస్ దిస్? I'm calling from Access Solutions. ఓ You are finished in technical round. ఓకే. Tomorrow you are a final round schedule at 5 p.m. Yeah. Is that okay for you? ఓకే, నాట్ అ ప్రాబ్లం ఫర్ మీ. 1 minute, I'll take it down. Location at main building. ఓకే, థ్యాంక్ యూ. Thank you. The subscriber you are calling is switched off. Please try after some time. The subscriber you are calling is switched తన off. ఫోన్ నుంచి స్విచ్ ఆఫ్ అనే ఆన్సర్ తప్ప ఇంకోటి రావడం లేదు. పాజిటివ్ ఆన్సర్ వస్తుంది అనుకున్న కంపెనీ నుంచి కూడా నెగిటివ్ వర్డ్ వచ్చింది. బేసిక్గా బీటెక్ అయిపోయిన చాలామంది కుర్రోళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి టెంపరీ ప్రాబ్లం, లైక్ జాబ్ దొరకపోవడం, ఇంట్లో వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు అంటాం, ఫ్రెండ్స్ దూరంగా ఉండడం, ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇలా చాలానే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కాకపోయినా తర్వాత జాబ్ వచ్చాక అన్నీ సర్దుకుంటాయి. రెండవది లైఫ్ టైం ప్రాబ్లం, అదే మేము లవ్ చేసిన అమ్మాయి మాకు దూరం అయ్యే సిచ్యువేషన్. కానీ నేను అలాంటి సిచ్యువేషన్ వద్దనుకుంటున్నాను. ఏంటి 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఊరొచ్చాను కార్తీక్. ఊరు వెళ్తున్నాను, ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్దాం అనుకున్నాను కానీ సరేలే. జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? ఆన్సర్ చెప్పడం ఇష్టం లేకపోతే భలే లాక్ చేస్తావే. లాక్ అయింది నువ్వు కాదు, నేను. సరే, నీకు ఆన్సర్ కావాలి కదా. నాకు ఎంగేజ్మెంట్ అయింది, నెక్స్ట్ వీక్ పెళ్ళి. అబ్బాయి IBMలో HR. నెక్స్ట్ మంత్ US వెళ్ళిపోతున్నా. ఇన్ని జరిగినా అన్నీ దాచిపెట్టి ఎంత క్యాజువల్గా అసలు విషయం చెప్పావే. ఇప్పుడే ఎందుకు, ఒకేసారి వెడ్డింగ్లో కనబడాల్సింది. స్టాప్ ఇట్ రా. మరీ అంత క్యారెక్టర్ లేని దానిలా కనిపిస్తున్నానా? ఇప్పుడు చెప్పు, జాబ్ వచ్చిందని. నేను మేనేజ్ చేసుకుంటా. నువ్వు జాబ్ కోసం ఎలా యుద్ధం చేస్తున్నావో వచ్చిన సంబంధాన్ని కాదనడానికి నేను అలానే చేస్తున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న అమ్మని సరదా కూడా గట్టిగా మాట్లాడలేదు. కానీ నా వల్ల ఇప్పటికే చాలా గొడవలయ్యాయి. నా మీద నాకే అసహ్యం వేసింది. నేను చేయాల్సిందంతా చేశా కార్తీక్, ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు. అంటే నేనేం చేయలేకపోయానంటావా? సరే, ఇంతకీ మీ ఆయన ఏం చేస్తాడు? ఓ చెప్పావు కదా IBMలో HR అని. ఓకే, నాకు వచ్చిన ఫేవర్ చేస్తావా? వెళ్ళి మీ ఫ్రెండ్కి ఒక జాబ్ కావాలని అడుగు. ఏంటి ఇలా అడుగుతున్నాను కన్ఫ్యూజ్ అవ్వకు. నా కోసం ఒకసారి వెళ్ళాడు ప్లీజ్, లైన్లోనే ఉంటాను. హాయ్. హాయ్, మన ఎంగేజ్మెంట్ పిక్స్ FBలో పోస్ట్ చేస్తున్నా, నీకు ఓకేనా?
ఏమైనా మాట్లాడాలా? ఓ చిన్న ఫేవర్, నా ఫ్రెండ్కి మంచి పర్సంటేజ్ ఉంది, మంచి బ్రిలియంట్ స్టూడెంట్ కూడా. అదంతా అవసరం లేదు. జస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్. ఫ్రెషర్ అయితే కష్టం. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న లూప్ ఏంటో తెలుసా? జాబ్ వస్తే కానీ ఎక్స్పీరియన్స్ రాదు, ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ జాబ్ రాదు. ఏదో ఒక మ్యాజిక్ మూమెంట్ జరిగితేనే కానీ ఈ లూప్లోకి వెళ్ళలేం. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్ లైన్లో ఉంది, మాట్లాడి వస్తా. ఓకే యు క్యారీ ఆన్. కార్తిక్, విన్నోక చైత్ర, ఇదంతా నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి చేయట్లేదు. నువ్వు అన్నావే నేను చేయాల్సిందంతా చేశానని, నేను అంతే. కానీ ఏం చేస్తాం, సిచ్యువేషన్ ఇద్దరిని సాలిడ్గా బుక్ చేసింది. ఎవరు ఏం చేయలేం. నువ్వు నీ బాధ్యతతో నన్ను దూరం చేసుకుంటున్నావు, బాధతో నేనే నీకు దూరం అవుతున్నాను. ఈ 23 ఏళ్ల జీవితంలో ఇంత పెయిన్ ఎప్పుడూ అనుభవించలేదు. చాలా బాధగా ఉంది. 4 సంవత్సరాల ప్రేమని ఒక్క రాత్రి ఏడుపులో మర్చిపోలేను. బట్ తనకి నా జీవితంలో లేదు. ఇది నాకు ఎంత తొందరగా అర్థమైతే అంత మంచిది. ఎందుకంటే ఈ 4 ఏళ్ల ప్రయాణం నా జీవిత గమ్యాన్ని మార్చకూడదు కదా. నాకు 10th లో 96% వచ్చింది. 4% పోయిందనుకుంటే ఇంటర్ లేదు, బీటెక్ లేదు, ఈ ప్రేమ లేదు. ఇప్పుడు అంతే. ఈ 4 ఏళ్ల ప్రేమ దగ్గర ఆగిపోతే 100 ఏళ్ల జీవితం అయోమయంలో పడిపోతుంది. సమస్యను సైడ్ చేసి సాగిపోతుందాం. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. దీన్ని బట్టి నీకేం అర్థమైంది తమ్ముడు? లవ్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని. ఒరే తింగరదవా, నీకు అలా అర్థమైందా? మ్యాటర్ అది కాదురా, సేమ్ ఏజ్లో ఉన్న అమ్మాయిలో చూడడమే పెద్ద ప్రాబ్లం. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే అబ్బాయికి జాబ్ కౌండడం స్టార్ట్ అయితే అమ్మాయికి పెళ్లి కౌండడం స్టార్ట్ అవుతుంది. ట్రూ లవ్తో అమ్మాయి అబ్బాయి కోసం ఎంత వెయిట్ చేస్తానా వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేయరు, ఆ అమ్మాయిని వెయిట్ చేయనివ్వరు. సో నువ్వు నాలా సేమ్ ఏజ్ ఉన్న అమ్మాయిని కాకుండా నీ జూనియర్నో సబ్ జూనియర్నో లేదా అంతకన్నా తక్కువ వయసు ఉన్న అమ్మాయిని చూసుకొని ట్రై చేసుకో. 10 ప్రాబ్లమ్స్తో ఒకేసారి పోరాడడం కన్నా ఒక్కొక్క దాన్ని పోరాడడం బెటర్ కదా. ఏంటి, లవర్నే లైఫ్ పార్ట్నర్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆలోచించుకో. సరే అన్న. ఇదేదో బాగుంది. చెప్పండి మామగారు.